అయితే కొంచెం ఎక్కువ అవుతుంది అని అనిపిస్తే తురుము పచ్చడి పెట్టేద్దాం. నెక్స్ట్ తురుము పచ్చడికి ఇవి వాడతా. నాకు తురుము పిక్కలు అయితే చాలా ఇష్టం. తురుము పచ్చడి బాగుంటుంది. హలో మై డియర్ లవ్లీ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు వందన్స్ వరల్డ్. ఆయిల్ 2 kgs వేస్తున్నాము. 3 kgs కాయలకి 2 kgs, ఇంకా కొంచెం ఎక్కువ, ఎందుకంటే 3 మీద కొంచెం ఎక్కువ ఉంది. సో 3 కిలోల కంటే కొంచెం ఎక్కువ ఉంది కాయలు. మన దగ్గర నూనె కొంచెం తర్వాత కలుపుకోవచ్చు. మనకు తక్కువ పడుతుంది అన్నప్పుడు కాగబెట్టుకొని కొంచెం కలుపుకుంటే అయిపోతుంది. అప్పుడే మబ్బు అవుతుంది. వెదర్ అంతా డిఫరెంట్గా ఉంది, క్లైమాటిక్ కండిషన్ ఉంది. క్లాస్ టైం అవుతుంది, నా ఫిట్నెస్ క్లాస్. ఇది ఇంకా పొంగుకొచ్చింది. వీడియో కవరేజ్ అయ్యేటట్లేదు ఈరోజు. ఇంకా మనము మధ్య ఇది అయిపోయే వరకు సేపు ఉంటా. క్లాస్ ఉందే చెప్పుంటే క్లాస్ క్యాన్సిల్ చేసేదాన్ని. పొంగు వచ్చింది అత్తమ్మా పొంగట్లేదు కానీ పొంగులాగా వచ్చింది, అంటే బురుగులాగా వచ్చింది. అది పోయేంత వరకు కాగాల. హై పెట్టనా మరి? అంత మీదికి లేస్తుందా అత్తమ్మా? ఆహా, చల్లగాలా. ఇది మొత్తం చల్లగా అయినాక ఇందులో వెల్లుల్లి వేయాలి. మనం రెడీగా కొంచెం ట్రిప్ అలా స్లైట్గా పట్టి పెట్టుకున్న వెల్లుల్లి వేయాలి. పెట్టాలి. హైలో పెడితే పొంగు వస్తుందంట. ఒకేసారి పొంగిపోతుందని అంటుంది అత్తమ్మ. కానీ నాకు టైం అయిపోతుందని నేను హైలోనే పెట్టా. సిమ్ చేద్దాం అనుకుంటున్నా. పొంగితే ఇంకేం లేదు, నాకుంది ఈరోజు మా అత్తమ్మ చేతిలో. కొంచెం జీలకర్ర వేసినావు కదా అత్తమ్మ? ఆహా, అడుగున కొంచెం జీలకర్ర ఉంది. ఆహా కాదు, అర్జున్ ఉన్నప్పుడు ఏం చేస్తావు? ఇట్లాంటి పనులన్నీ అర్జున్ ఉన్నప్పుడు చేయించాలి. నేను నిచ్చెన వేసుకుంటాలి. మీ కొడుకున్నాక నాకు నిచ్చెంత పని ఏముంది అత్తమ్మా? ఇట్లా ఎత్తుకుంటే ఇట్లా తీస్తా. పొంగుకు వచ్చింది. ఇలా జీలకర్ర ఆవాలు వేసినావు కదా అత్తమ్మా? ఇందులో జీలకర్ర ఆవాలు వేసాము. అండ్ ఈ బౌల్లోనే ఇప్పుడు మనం పిక్కలు కలపబోతున్నాం. ఏమేసినావు ఇప్పుడు మళ్ళా? మెంతులు. ఓకే ఓకే సరే. నేను వచ్చినాక కలుపుతావు మరి? క్లాస్ పోయి వచ్చినాక 6:30కి వస్తా కరెక్ట్గా. నెక్స్ట్ ఇది మనం కాగబెట్టుకున్న ఆయిల్ ఇందులో వేసాక నెక్స్ట్ ఇది కారం అండ్ జీలకర్ర, మెంతు పొడి, ఆవల పొడి, ఇంకా ఎల్లుల్లి మనం అన్నీ తీసి పెట్టుకునే అన్నీ ఆయిల్లో చల్లారబెట్టాలి. ఆయిల్ చల్లారాక ఇందులో వేయాలి. మనం ఆయిల్ మసిలేటప్పుడు అత్తమ్మ ఆవాలు ఇంకా జీలకర్ర కూడా వేసుకున్నాం కదా, ఇంకా వెల్లుల్లి, మెంతులు ఇవి కూడా వేసుకున్నాము. అండ్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసినాం కదా అత్తమ్మ. ఆయిల్ మసిలేటప్పుడే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అదే అంటే మసిలి చల్లారినాక వేయాలి. ఓకే ఓకే, చల్లారినాక వేయాలి. కూర్చొని కలుపు రాదత్తమ్మ, కాలు నొప్పి ఉంది కదా. వంగి కలపడం ఎందుకు? కూర్చొని కలుపు. కింద కూర్చొని రావట్లే కదా ఈ కుంభమేళ అప్పుడు నుంచి. చీరలో కూర్చొని ముక్కలు తీసుకురావాలి. ఓకే ఓకే నైస్. ఈ ముక్కలు కలపాలి అత్తమ్మ? ఇప్పుడేనా? ఆగాల? ఓకే ఓకే. ఉప్పు కారము మనము అంతా కలిపినాక మొత్తం దేవుడికి పెట్టాలి కదా. ఫస్ట్ దేవుడికి పెట్టినాక అప్పుడు టేస్ట్ చూడాలి. ఈ కొన్ని వేయమంటుంది అత్తమ్మ. సో నేను ఈ ముక్కల్ని తీసుకొని అత్తమ్మ వేద్దాం కానీ కాదత్తమ్మ, కొంచెం తడితాడు అనిపిస్తుందా? ముక్క లోపల ఏం కాదా? ఇట్లా ఉండొచ్చా? కట్ చేసినాక వచ్చిన తడి, లేకపోతే తుడవాలా మళ్ళీ? ఓహో, మెల్లగా ఏమంటారా? అమ్మ కొత్త డ్రెస్ నాది. మెల్లగా వేద్దాం. ఏం కాదు అత్తమ్మ, కొంచెం ఉంటే. పచ్చడిది తడి, ఈ పచ్చడిది అంటే ఈ మామిడికాయలు కట్ చేసినాక కొంచెం తడి వస్తుంది కదా మామిడికాయ ముక్కది. ఆ తడి అంటుకుంటుంది ఇట్లా చేతిలో తీస్తున్నప్పుడు. ఏం కాదు కదా. వద్దొద్దు, గుమ్మరిస్తే మొత్తం చిల్లుతుంది. కలుపు, ఏం కాదు.
అత్తమ్మ ఇంకా మనము ఈసారి అవి పెట్టుకోలే అత్తమ్మ వర్షాల వల్ల. ఆలుగడ్డతో పొటాటో చిప్స్ లాగా పెడతావు చూడు, ఆలుగడ్డ ఉడకబెట్టి. ఏడా ఎండలు, కానీ నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి పోయిన టైంకి. ఇప్పుడు లేదుగా, ఇప్పుడు వానలే పడుతున్నాయి రోజు. ఇప్పుడు గుమ్మడి చేయొచ్చా? మెల్లగా వేద్దాం. ఓకే, ఫైనలీ మా పచ్చడి తయారవుతుంది. ఇలా ఇది మన యూట్యూబ్ ఛానల్ వస్తుంది అత్తమ్మా, మన వందన్స్ వరల్డ్లో. ఏం కాదు, మనకి గుర్తుగా అంటే మనము ఎట్లా పెట్టినాం ఏంది అనేది మనకు కూడా ఒక రిఫరెన్స్. ఇప్పుడు నాకు కూడా ఒక రిఫరెన్స్, నేర్చుకునేటోళ్ళు నేర్చుకుంటారు, మనకు మనం రిఫరెన్స్ అన్నమాట. మా అత్తమ్మ చేతితో ఏది పెట్టినా టేస్టీగా ఉంటుంది. అంటే పచ్చళ్ళు అయినా ఉప్పు తక్కువ వేస్తుంది కొంచెము. తురుం పచ్చడి పెట్టుకోమంటాను. సరే, ఎందుకంటే ఇప్పుడు సాయంత్రం పొద్దున పూట స్కూల్ పోతారు పిల్లలు, మళ్ళీ పచ్చడి దేనికన్నా దానికి అవసరం వస్తుంది కదా. పెడతా వస్తుంది. మరి నువ్వైనా తిట్టవు కదా. తురుం పచ్చడి కూడా పెట్టుకుంటా, అది కూడా బాగుంటుంది. ఒక 2 నెలలు నిల్వ మంచిగా ఉంటుంది. పెట్టమని చెప్తున్నాను. పెడతా. గిన్నెలు పడుతుందా వస్తే మొత్తం ఎందుకు ఈ గిన్నెలనే ఉండని రాదు, మూత పెట్టడానికా లేదా? మూత కావాలి ఇప్పుడు. దీంట్లో వచ్చేస్తుంది అత్తమ్మ. దీంట్లో కాయలు వచ్చినాయి అంటే ఆ లిక్విడ్తోనే వస్తుంది అంటావా? వచ్చేస్తుంది అత్తమ్మ. లేకపోతే ఒక పట్టినంత పెట్టేసి మళ్ళీ వేరే దాంట్లో పెట్టుకోవాలి. దేవుడికి ఎట్లాగో వేరే దాంట్లో పెడతాంగా. ఈ నూనెనా? అది ఎప్పుడు గిన్నె మా అత్తమ్మ వంట చేసినప్పుడు గిన్నె తరతరాలుగా వస్తున్న బౌల్ అనమాట. దాంట్లోనే చేస్తే కాదత్తమ్మ, అప్పటోళ్ళు అంతా రాగి కంచు వాడిరుగా. అంటే మామూలుగా ఇప్పుడు మేము ఉన్నప్పటి నుంచి కూడా దాంట్లో చేసేది అనమాట మా అత్తమ్మ. మామిడికాయ పచ్చడేనా? పచ్చడిక నార్మల్గా వంటలు. ఓకే. ఇప్పుడు ఇలా అమ్మమ్మ పేరు ఉందంటవా? లేదు, పేరు లేదు. కానీ తర్వాత మళ్ళీ పద్మ పెళ్లి చేసేది కొన్ని రోజులు వంట వాళ్ళిద్దరు చేసుకునేది కదా. ఇక ఆవాల పొడి కొంచెం చేసిన, ఎందుకంటే ఆవాల పొడి ఎక్కువ వేస్తే వేడని వేద్దామట. మరి కొంచెం చేదవుతుంది. వద్దమ్మా, ఇంట్లో పెట్టేసేద్దాం. ఇంట్లోకి మొత్తం ఇళ్ళకి షిఫ్ట్ చేయాలా? నేను వస్తున్నా, తీసుకో. అత్తమ్మా, ఆవకాయ పెట్టవా? ఓన్లీ అది చార్చారు తీసుకోవాలి ఎందుకు? దేవుడి దగ్గర పెట్టినకే పెట్టరా? ఇది ఒక్కటే పెడతారా? అట్లా దగ్గర పెడతావా? ఇట్లా వేలు దగ్గర పెడతారు. ఓకే, సరే. మా ఫ్రెండ్ వచ్చిందంటే చూపు వస్తుంది. హాయ్ చెప్పు, వెళ్ళిపోతుంది. బాయ్, హక్ చేసుకో. కిందికి తొందరరా, మళ్ళీ కరెంట్ పోగల. బాయ్ చెప్దాం. ఇంకా రాడు స్కేటింగ్, చందనగర్ షిఫ్ట్ అయిపోయాడు. ఈ వీడియో తీయడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, నవేడేస్ ఫ్యామిలీ బాండింగ్ అనేది చాలా తగ్గిపోయింది. దే ఆర్ వెరీ మచ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువ అయిపోయాయి. సో మనం ఎంత అన్యోన్యంగా ఆప్యాయతంగా ఉంటే అంత మంచిది. యూనిటీ స్ట్రెంగ్త్ అని నా ఫీలింగ్. సో మీరు కూడా అన్యోన్యంగా మీ ఫ్యామిలీతో, అత్తమామలతో అందరితో ఉంటారని ఐ ఫీల్. హోప్ దిస్ ఇస్ వెరీ ఇన్ఫర్మేటివ్. పికిల్ ప్రాసెస్ మీకు హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో. మీరు కూడా ఆవకాయ పెట్టుకొని మంచిగా తింటారని ఆశిస్తున్నాను. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, లవ్ యూ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. మన వందన్స్ వరల్డ్.